యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆరాధ్య దైవము మన నిత్యము స్తుతుల సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొక దినాన్ని దానంగా ఇచ్చారు. ప్రభును స్తుతించే కృపనిచ్చారు. అందుకొరకు దేవునికి మరొకసారి చేతులెత్తి పునరుద్ధాన దినం కొరకు చేతులెత్తి స్తోత్రం నిడదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాను నీ పితరులతో చేసిన ప్రమాణమును నిబంధనను ఆయన మర్చిపోడు. ఈ మూల వాక్యములో ప్రభువు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన, అమూల్యమైన, విలువైన, వజ్రము కంటే, జుంటె తేనె దారుల కంటే విలువైన మాట ఏమిటంటే, నిన్ను ప్రేమించిన వారు, నీవంటే ఇష్టం ఉన్నవారు కష్టకాలములో నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ నిన్ను ప్రేమించి నీతో ఉంటానని చెప్పి నిన్ను మర్చిపోయిన వారు అనేక మంది ఉండి ఉండొచ్చు. కానీ నా దేవుడు నీతో ఈ పూట మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోడు ఆయన. మనుషులు మర్చిపోవచ్చు, ఆత్మీయులు మర్చిపోవచ్చు, నీకు ఇష్టమైన వారు మర్చిపోవచ్చు, నీ కడుపున పుట్టిన పిల్లలు నిన్ను మర్చిపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు, ఎన్నో ఏళ్ళు నువ్వు సేవ చేసినా నీ యొక్క యజమానులు మర్చిపోవచ్చు. కానీ నిన్ను మరువని దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఏంటి ఆ ప్రమాణం అంటే, నీ దేవుడైన యెహోవాను నేను కనికరము గల దేవుడను. కనికరము గల దేవుడు ఆయన. ఎవరైనా మహా గొప్ప కనికరం. ఆయన చూపినంత కనికరం ఇంకెవ్వరు మనకు చూపించలేరు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ప్రభువు నిజంగా ఎంత కనికరం కలిగిన వాడో, ఆయన వంటి కనికరం, ఆయన వంటి దయ, ఆయన వంటి వాత్సల్యం, ఆయన వంటి ప్రేమ, ఆయన వంటి కరుణ, ఆయన వలె ఎవ్వరు ఈ లోకంలో మనకు చూపించలేరు. అందుకని ఆయన గొప్ప దేవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆరాధ్య దైవం అయ్యాడు. కోట్ల ప్రజలు ప్రభువుని స్తుతించడానికి యోగ్యుడైన దేవుడిగా ఎంచబడడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఆయన కనికరము గల దేవుడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు అని ప్రభువు నిబంధన చేస్తున్నాడు. మన పితరులతో ప్రమాణం చేశాడు, మన పితరులను నడిపించాడు, వారిని కాపాడి క్షేమముగా దేవుడు వారిని నడిపించి బలపరిచి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం రాయబడింది, చాలా చోట్ల రాయబడింది, జాలిగల దేవుడు అని రాయబడింది. ఆయన ఎవరైనా జాలిగల దేవుడు. నీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యము కలిగిన దేవుడు, నిన్ను చెయ్యి విడువడు అని మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కనుక మన దేవుడు ఎప్పటికి కూడా, ఎన్నడూ కూడా జాలి గలవాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, చెయ్యి విడువని దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయనని చెయ్యి విడిచిపెట్టనని ఆయనే చెప్పాను కదా. ఎవరు చెప్పారు మనతో?
నిన్ను సృష్టించిన వాడు చెప్పాడు, నిన్ను పిలిచిన వాడు చెప్పాడు, నిన్ను నిర్మించిన వాడు చెప్పాడు, నేను లోకానికి తీసుకొచ్చిన వాడు చెప్పాడు. ఇంతవరకు నీకు ముద్ద పెట్టి బట్ట కట్టి నిన్ను పోషించి నిన్ను కాపాడిన వాడు నీతో చెప్పుచున్న మాట ఏమిటో తెలుసా? నిన్ను విడువని ఆయనే చెప్పాను కదా. నీ జీవితంలో ఎందుకు భయం, ఎందుకు కలవరం, ఎందుకు నీ జీవితంలో రకరకాలుగా ఆలోచన చేసి దిగులు చెందుతున్నావు? నువ్వు ప్రభు చేయి విడిచిపెట్టినా ప్రభు నీ చేయి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకి నువ్వు దూరంగా వెళ్ళిపోయినా ఆయన జాలిగల కన్నులు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాయి, తిరిగి వస్తావేమోనని. రాగానే హక్కున చేర్చుకొని గొప్ప విందు చేయించిన ప్రేమ ఆయన ప్రేమ. ఎడబాయని ప్రేమ, విడనాడని ప్రేమ, త్రోసివేయని ప్రేమ, హత్తుకున్న ప్రేమ, ఎత్తుకున్న ప్రేమ, నడిపించిన ప్రేమ, తన కౌగిలిలో నిన్ను పెంచిన ప్రేమ. ఆ ప్రేమ గల దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. హల్లెలూయా. ప్రభు మహా గొప్ప కనికరం గల దేవుడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళితే అక్కడ చాలామంది జన సమూహం వచ్చారు, విస్తారమైన ప్రజలు. అక్కడికి వస్తే వారిని చూచి వారు విసిగిపోయి చెదరిపోయి జీవితంలో అనేక సమస్యలతో వారు చితికిపోయి ఉన్నారట. ఆ ప్రజలను చూసినప్పుడు అయ్యో పాపం, వీరు ఎంతగా విసిగిపోయారో, ఎన్నో శోధనలో, వేదనలో, బలహీనతలో నలిగిపోయారని చెప్పి వారిని చూసి ప్రభు జాలిపడ్డాడట. జాలిపడి వారి మీద కనికరం చూపినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 9:36. 9:36. ఆయన జన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదరియున్నందున వారి మీద కనికరపడి. వారు ఏమై ఉన్నారంట? ఒకటి, వారికి కాపుదల లేదు, భద్రత లేదు, వారిని పోషించేవారు లేరు. కాపరి ఏం చేస్తాడు? కాపాడుతాడు, భద్రపరుస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు. వారిని ఆ గొర్రెలను దాచిపెడతాడు శత్రువు చేతి నుండి, వారిని సమృద్ధిగా పోషిస్తాడు. కనుక కాపరి లేని గొర్రెల వలె ఆదరణ లేని జీవితాలు కలిగి, జీవితంలో అనేక సమస్యలలో, వేదనల చేత, బ్రతుకులో నెమ్మది లేక, విస్తారమైన గాయాలు తగిలి వారు విసిగి ఉన్నారని చెదరిన గొర్రెలను చూసి వారి మీద కనికరపడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు దిక్కులేని వారిని, ఆదరణ లేని వారిని ఆదరించేవాడు. ఆయన దిక్కులేని వారికి జాలు చూపించేవాడు, దిక్కులేని వారికి దిక్కై నిలిచే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు ఈరోజు అనేక మంది మీద కనికరపడి వారిని పిలుస్తున్నాడు, అనేక మంది మీద కనికరపడి వారిని బలపరుస్తున్నాడు, అనేక మంది మీద కనికరపడి వారిని తృప్తిపరుస్తున్నాడు. త్రోసివేయబడిన వారిని, తూలనాడబడిన వారిని, హింసించబడిన వారిని, గాయపరచబడిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు పిలుస్తున్నాడు. లోకము త్రోసివేసిన వారిని అందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యేసు అందరికీ ప్రభువు. ప్రయాసపడి భారమోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా వైపు తిరిగి రండి అని ప్రభు ప్రేమ కలిగిన దేవుడు సిలువలో తన కరములు చాచి, చేతులు చాచి ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ప్రేమను ధ్వజముగా వారిపై ఎత్తుచున్నాడు. విందుశాలకు వారిని నడిపిస్తున్నాడు. దేవుడు తన సంరక్షణ చేత వారిని పోషించి వారిని బలపరిచి నా బిడ్డ, నా కుమారుడు వారి మీద ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్రలోనికి నువ్వు రాగలిగితే నీకు సర్వ సమృద్ధి, సర్వక్షేమము, సర్వ ఆశీర్వాదములు, సకల దీవెనలు నీకు ప్రాప్తించినట్లు ప్రభువు నిన్ను నడిపించగలిగిన మహా గొప్ప కనికర పూర్తి. ఆమేన్, హల్లెలూయా. ఆయన కనికరము గల దేవుడు, కనికరము గల దేవుడు. జన సమూహములను చూచి, వారి పరిస్థితిని చూచి, వారి స్థితిని చూచి వారి మీద కనికరపడిన దేవుడు ఆయన.
ఈ రోజున నీ పరిస్థితిని చూసి నీతో ఉన్నవారు చి ఇట్లాంటి దానితో సహవాసం చేస్తే, ఇలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే ఆ దరిద్రం మనకు అంటుకుంటుందని చెప్పి నిన్ను విడిచిపెట్టే వాళ్ళే ఉన్నారు, కానీ నీ మీద కనికరపడేవారు లేరు. ఈ రోజున కనికరపడితే ఎక్కడ మళ్ళీ కనికరం చూపాల్సి వస్తుందని చెప్పి, చేయి చాపాల్సి వస్తుందని చెప్పి కఠినులుగా తయారవుతున్న నేటి దినాలలో నా ప్రభువు నీ ఎడల ఇంకా కనికరం కలిగి ఉన్నాడని గుర్తుంచుకో. నా ప్రభువు నీ వైపు ఇంకా చూస్తున్నాడని గుర్తుంచుకో. నా ప్రభువు నిన్నింకా బలపరచడానికి నిలిచి ఉన్నాడని గుర్తుంచు. నా ప్రభువు ఇంకా నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజలందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా ప్రభు నీ ప్రక్కన నిలిచి నీతో మాట్లాడుతూ ముచ్చటిస్తూనే ఉన్నాడని సంగతి గుర్తుంచుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కాపరి లేని గొర్రెల మీద కనికరపడ్డాడు. విసిగిన జీవితాలు కలిగిన వారిని చూసి కనికరపడి వారి విసుగుదల నుండి వారికి గొప్ప ఓదార్పునిచ్చాడు, ఆదరణనిచ్చాడు, క్షేమానికి లేవనెత్తాడు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున సమాజంలో చేదరించుకొనబడేది, వేధించబడేది, తూలనాడబడేది ఎవరంటే రోగగ్రస్తులు, రోగిష్ఠులు. ఎవరికైనా ఒక రోగం వచ్చి వాళ్ళు దగ్గుతున్నారనుకో, తుమ్ముతున్నారనుకో, ఒక చోట నలుగురు కూడుకుని ఉన్నారు, పదపదకు తుమ్ముతున్నారు అనుకో, వాడిని చూసి కొంచెం పక్కకు జరుగుతారు, మనసులో అసహించుకుంటారు. ఒకడెవడని బాగా దగ్గుతున్నాడు అనుకో, ఏంట్రా వీడు దగ్గు ఈ రకంగా దగ్గుతున్నాడు, వీడి దగ్గు మనకెక్కడ అంటుకుంటుందో అని చెప్పి పక్కకు జరిగే సమాజంలో మనం ఉన్నాం నేటి దినాన. అర్థమవుతుందా? అసలు అదేం దగ్గు? క్షయవ్యాధి ఏమో, లేకపోతే ఇంకా ఏదో అనుకొని పక్కకు తప్పుకునే వాళ్ళు ఉన్నారు నేటి దినాన. సమాజంలో రకరకాల రోగాలు. ఈ రోగిష్ఠులను చూసి దూరం పెట్టేవాళ్ళు కొంతమంది, బయట పడుకోబెట్టేవాళ్ళు మరికొంతమంది. వారికున్న రోగాన్ని బట్టి, వారి రోగాన్ని బట్టి వారిని తోలనాడేవారు, అసహించుకునేవారు, త్రోసివేసేవారు, వారి సంగతి తెలిసి వారిని అసహించుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, ఆ జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్వస్థపరిచే దేవుడు, కనికరముతో స్వస్థపరిచే దేవుడు, కనికరముతో ప్రేమించే దేవుడు, కనికరముతో సేవ చేసే దేవుడు. మదర్ తెరీసా రోగగ్రస్తులైన వారిని చూసి ఒకరు వచ్చి అడిగారంట, ఏమ్మా ఆ గాయాలు, ఆ సీము కారుతున్న రక్తం కారుతున్న గాయాలు చేత్తో కడుగుతున్నావు? ఆ క్షయవ్యాధి ఉన్న వాళ్ళకి, ఏదది కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం కుష్టి వ్యాధి కలిగిన వారి మధ్యలో ఆమె పరిచయం చేసింది. ఆ కుష్టి వ్యాధి గాయాలు కడుగుతున్నావు, నీకు అసహ్యం అనిపించట్లేదా? చూస్తున్నా మాకే ఒళ్ళు జలదరిస్తుంది అని చెప్తా ఉంటే ఆమె చెప్పిన మాటను తెలుసునా, వారిలో నేను క్రీస్తుని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని నువ్వు మనిషిగా చూడడం లేదు. ఈ రోజున మనుషులను పశువులుగా చూసే సమాజంలో మనం ఉన్నాం. మనుషులను పశువులుగా చూసే సమాజంలో మనం ఉన్నాం. పశువులనేమో మనుషుల కంటే ఎక్కువగా ప్రేమించే సమాజంలో ఉన్నాం. మనిషికి ఇచ్చిన విలువ జంతువుకి ఇస్తున్నారు, జంతువుకి ఇచ్చిన విలువ మనిషికి ఇస్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఎంత దారుణమైనటువంటి కడవరి దినాల్లో, దుర్దినాలలో, భయంకరమైన దినాలలో ప్రేమలు చల్లారిపోయి అక్రమాలు పెరుగుతున్న తరములో మనం ఉన్నాం. ఈ తరములో ప్రభు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. చాలామంది అంటారు, ఏమని తెలిసిన, యేసు ప్రభు ఎప్పుడో స్వస్థపరిచాడండి, ఇప్పుడు స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటారు. యేసు ప్రభు కనుక నిజముగా స్వస్థపరచకపోతే, నిజముగా అద్భుతం చేయకపోతే, ఈరోజు నేను ప్రభు దగ్గరికి వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం నాకు లేదు. నేను పుట్టుకతో చెవిటివాడని,
నన్ను స్వస్థపరిచింది ఆయన. ఎంతో చాలా చాలా విశేషమైన వారి దగ్గర తీసుకెళ్లారు. పుట్టుకతోనే నన్ను ఎవరు స్వస్థపరచాలి, ఎవరు బాగు చేయాలి, నా చెవుడు ఎవరు తీసివేయాల. మా ఊరికి పోతే ఇప్పటికీ నన్ను చాలామంది పిలిచేపారని తెలిసిన చెవిటోడా అని పిలుస్తారు. మా బంధువులు ఇప్పటికీ కూడా చాలామంది నన్ను చెవిటోడా అని పిలుస్తారు. వినేవాళ్ళు, కొత్తగా అయిన వాళ్ళకి ఏంటి చెవిటోడు అంటా, విన్నాడు బాగానే వినపడుతుంది కదా అంటుంటారు. ఆడిప్పుడు బాగుపడ్డాడు, ఒకప్పుడు చెవిటోడు అంటారు వాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసునా? దేవుడు స్వస్థతనివ్వకపోతే ఈరోజు ప్రభువుతో నాకు సంబంధం లేదు. నన్ను స్వస్థపరిచి ముందు నా అవసరత తీర్చాడు, నా పరిస్థితిని ఆయన బాగు చేశాడు, నా ఆత్మీయ జీవితాన్ని కట్టాడు. రోగులను స్వస్థపరిచే దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి తనకున్న ధనమంతా ఖర్చు పెట్టి ఎక్కడికి పడితే ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నారంటే అక్కడికి తిరిగి, ఏ గ్రామం అంటే ఆ గ్రామానికి వెళ్ళి, ఏ ఊరిలో ఉన్నారు అంటే ఆ ఊర్లోనికి వెళ్ళి డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఎంత మాత్రము స్వస్థత లేక, క్షేమము లేక, సమాధానము లేక, నెమ్మది లేక మరింతగా కృంగిపోయి నా బ్రతికింతే, నేను బాగుపడేది లేదు, సచ్చేది లేదు, సావు ఎప్పుడు వస్తుందో అని మంచానికి అతుక్కొని ఎదురు చూస్తున్న దినాలు ఆమె జీవితంలో గడిపింది. 12 సంవత్సరాలు వ్యాధి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు వ్యాధి చేత పీడించబడతా ఉంది. ఒక రోజున యేసయ్యను గురించి విన్నది. ఆయన మాత్రమే బాగు చేయగలడు, ఆయన మాత్రమే స్వస్థపరుస్తాడు, ఆయన మాత్రమే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలుగుతున్నాడు విని జన సమూహంలోంచి విశ్వాసంతో లేచి మెల్లగా పాక్కుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. వెళ్ళింది, యేసయ్య వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆ యేసయ్యలో ఉంచి ప్రభావము బయలుదేరి వెళ్ళి ఆమెను స్వస్థపరచెను. యేసు వెంటనే అంటున్నారు, నా కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నా ప్రభువు ఎటువంటి వాడంటే, నువ్వు విశ్వాసంతో ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే బాగుపడతావు, నువ్వు విశ్వాసముతో సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుపడతావు, నువ్వు విశ్వాసముతో నూనె రాసి ప్రార్థన చేయించుకుంటే బాగుపడతావు, నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని కన్నీరు విడిస్తే బాగుపడతావు, నువ్వు విశ్వాసముతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అయ్యా నా స్థితి ఇది, నన్ను కనికరించవా అని నువ్వు కనికరము గల దేవుని తట్టు నీ కరములు ఎత్తి ప్రార్థన చేయగలిగితే ఆయన నిన్ను కనికరిస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు, నీ పరిస్థితులు చక్కదిద్దుతాడు. నీ అక్కరలు తీర్చగలిగిన దేవుడు కనికరము గల దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన కనికర వాత్సల్య పూర్ణుడు. చూద్దాం దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 15:32. 15:32. అంతటా యేసు శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములలో మూర్ఛపోదురేమోనని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు ఆకలి కొనిన వారు చూచి కనికరపడే దేవుడు అండి. యేసు ప్రభు ఆకలితో ఉన్న వారిని, నిరుపేదలైన వారిని చూసి కనికరపడే దేవుడు. ఈరోజు నన్ను ఇంటి ముందుకి ఒక కుక్క పిల్ల వస్తే చెప్ప అని గద్దిస్తావు, దాన్ని తిండి కూడా పెట్టవు. ఒకవేళ ఎవరైనా మనుషులు అమ్మా దేహి భిక్షాన్ దేహి అని నిన్ను అడిగితే వస్తే, నీ ఇంటికి వస్తే అమ్మా నిన్ను అడిగితే ఒక ముద్ద పెట్టకుండా నా దగ్గర లేదు పొమ్మని చెప్పి పంపిస్తావు. నీకున్నది ఏదో ఇచ్చి పంపించలేని పరిస్థితులు. కానీ నా ప్రభు ఎటువంటి వాడు తెలుసునా? ఆకలి ఉన్న వారిని చూచి వారి మీద కనికరపడి వారికి ఆహారం పెట్టి వారిని తృప్తిపరచి పంపిన దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎక్కువగా ఆహారం పెట్టి వారిని పోషించిన దేవుడు. నేటికి 3 దినముల నుండి వీరు ఉపవాసం ఉండి నా యొద్ద ఉన్నారు, వీరు మార్గములో వెళుతూ మూర్ఛిల్లిపోతూ నాకు ఇష్టము లేదు. ప్రభు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో, నాకు ఇష్టము లేదు,
ఆకలితో ఉండడం నాకు ఇష్టము లేదు, వారు పస్తులు పడి ఉండడం నాకు ఇష్టము లేరు, వారు వేదనతో ఉండడం నాకు ఇష్టము లేదు, వారు దుఃఖించడం ఉండడం నాకు ఇష్టము లేదు, వారు కష్టాల పాలవడం నాకు ఇష్టము లేరు, వారి సంఖ్యల చేతను బానిసత్వపు కట్లలో ఉండడం నాకు ఇష్టము లేదు. వారి కట్లను తంచడానికి వచ్చాను, వారిని విడిపించడానికి వచ్చాను, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, ప్రతి అంధకారం నుంచి విడిపించడానికి వచ్చాను, చీకటిలో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. నలిగిన దానిని విరువబడిన వారిని ఆయన విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరలో ఉన్న వారిని, బంధించబడిన వారిని విడుదల చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నిన్ను ప్రభు వెతుక్కుంటూ వస్తున్నాడు. నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేదండి, ప్రభువే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ రోజున కొందరిని ప్రభువును వెతుక్కుంటూ వస్తున్నాడు, కొందరిని ప్రభువే వెతుకుతూ వస్తున్నాడు, కొందరు ప్రభువుని వెతుక్కుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా నీవు ఆయనను కలుసుకుంటే నీకు ఆశీర్వాదం, నీవు ఆయనను కలుసుకుంటే నీకు ధన్యత, నీవు ఆయనను కలుసుకుంటే అది నీకు క్షేమం, నీవు ఆయనను కలుసుకోగలిగితే అది నీ కుటుంబానికి ఆశీర్వాదం, సమాధానం. ప్రభు అంటున్నాడు, ఆకలి గొనిన వారిని చూచి వారి మీద కనికరపడ్డాడు, వారి ఆకలి తీరా తృప్తిపరిచాడు, వారి ఆకలి తీరా వారిని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక వాక్య భాగం చూద్దాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. దానికంటే ముందు మత్తయి సువార్త లూకాసు సువార్త 7:13 చదవండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. యేసుక్రీస్తు ప్రభువు ఒక ఊరిలోనికి వెళుతూ ఉంటే ఆయనకి ఎదురుగా ఊరిలో ఉంచి డప్పులు వినబడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందంటే ఊరిలో ఉంచి ఒక శవం బయటకు వస్తూ ఉంది, ఊరు బయటకు వస్తుంది. యేసు ప్రభు ఆ పాడుకు ఎదురు వెళుతున్నాడు. ఆయన సర్వము ఎరిగినవాడు, హృదయ రహస్యాలు తెలిసినవాడు, ఆయన అన్నీ ఎరిగినవాడు కనుక ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో, అందుకే ఆయన బయలుదేరి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు జన సమూహమును చూచి కనికరపడే దేవుడు, వ్యక్తిగతమైన జీవితాలను చూసి కూడా కనికరపడే దేవుడు. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె విధవరాలు, ఒక్కగానొక కొడుకున్నాడు. ఆ కొడుకు ఎదిగొచ్చినటువంటి కొడుకు. ఆ కొడుకు చనిపోతే ఆమె దుఃఖానికి అంతు లేకుండా, అవధులు లేకుండా ఏడుస్తూ ఉంటే, ఓదార్పు పొందనొల్లక భయంకరంగా రోధిస్తూ ఉంటే, ఆమె హృదయ వేదనను చూసిన దేవుడు ఆయన, ఆమె హృదయ స్పందన ఎరిగిన దేవుడు ఆయన. వెంటనే యేసు ఆ గ్రామానికి వచ్చి పాడెను మోయుచున్న వారిని చూచి పాడెను ముట్టి వారిని నిలిపి ఆమెతో ఏమి చెప్తున్నాడు యేసు అనంటే, ఆమె యందు కనికరపడి, ఏడ్చుచున్న ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని చెప్పి పాడెను ముట్టగా ఆ చిన్నవాడు ఏం చేశాడు? లేచి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖములో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, నలిగిన వారిని, కృంగిన వారిని, బలహీన స్థితిలో ఉన్నవారిని, పరిస్థితులు బాగోని వారిని చూసి ప్రజలు నవ్వుకుంటారు, ఎగతాళి చేస్తారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు, గుసగుసలాడుతూ ఉంటారు. ముందుకొచ్చి బాగానే చెప్తారు, ఏం పర్లేదులేండి, సంతోషంగా ఉండండి, అవన్నీ మామూలేలా జరుగుతూ ఉండి, ఇట్లాంటి ఎన్నెన్నో చెప్తారు. కానీ బయటకు వెళ్ళి అట్లాగే జరగాలి, అంతే జరగాలి, రకరకాలుగా చెప్పుకునే వారు ఉన్న సమాజంలో మనం ఉన్నాం. మనతోనే ఉంటూ మన పక్కనే నిలిచి మనకు గోతులు తీసే సమాజంలో మనం ఉన్నాం. ఇది వాస్తవం. అయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు.
ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తారు, నిజమైన ప్రేమ చూపించరు. నిజమైన ప్రేమ వారి దగ్గర లేదు. వేషధారణతో కూడిన ప్రేమలు మాత్రమే ఉన్నాయి, నటించే ప్రేమలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభువు నిజమైన ప్రేమ కలిగిన వాడు. ఆయన వారి మీద కనికరపడ్డాడు. ఆయన వారిని చూసి స్వస్థపరిచాడు. ఆయన వారిని చూసి వారిని బలపరిచాడు. ఆయన వారి ఆకలి తీర్చాడు కనికరపడి. ఇక్కడ ఆయన ఆమెను ఓదారుస్తూ ఆమె పోగొట్టుకున్న కుమారుని తిరిగి అప్పగించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29 నుంచి 34 వచనం వరకు. వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమును వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణించమని మరి బిగ్గరగా మరి ఎక్కువగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకు ఏమి చేయగోరుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వ సృష్టికర్త, సర్వమునకు ఆధారమైన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన వాడు, తల్లి గర్భమందు నిన్ను రూపించిన రూపకర్త, ఆ సర్వాధికారి అయిన దేవుడు భూమి మీదకు శరీరధారిగా వచ్చి సంచరిస్తున్న దినాలలో జరిగిన ఒక సంఘటన ఏమిటి అంటే, యేసు మార్గమును వెళ్ళుచున్నాడని ఇద్దరు గుడ్డివారు ఆ శబ్దాన్ని గ్రహించి వాళ్ళని అడుగుతున్నారు, ఎవరు వెళుతున్నారు ఈ మార్గంలో, ఏంటి ఇంత జనసమూహం, ఏంటి ఇంత అలికిడి అని అంటే, యేసు వెళుతున్నాడు. అప్పుడు వెంటనే వారు యేసు ఎవరో తెలుసుకున్నారు కనుక ఇదే మాకు చక్కని అవకాశం, దొరికిన విలువైన అవకాశం అని చెప్పి వారు కేకలు వేయడం మొదలు పెట్టారంట. ఏమని? దావీదు కుమారుడా యేసు అని. ప్రభువా. ప్రభువా అంటే అర్థం ఏంటి? ప్రభుత్వము చేయువాడు, పరిపాలించేవాడు, పాలకుడు. ప్రభువా అని ఎవరిని పిలుస్తాం? చిత్తం మహాప్రభు అంటారు. ఎవరిని? రాజులను. అర్థమవుతుందా? ప్రభువా, నా పోషకుడా, నా రాజా, దావీదు కుమారుడా, నా రాజా, నన్ను కనికరించమని వారు ఎక్కువగా కేకలు వేస్తుంటే ఆ జనసమూహం అంతా కూడా వాళ్ళందరూ ఊరకుండమని కేకలు వేసి గద్దించి వాళ్ళ నోరులు మూయిపిస్తూ ఉంటే, వీళ్ళు నోరులు మూయకుండా మరి ఎక్కువగా కేకలు వేసి ప్రభువుని పిలుస్తూ ఉంటే ప్రభువు నిలిచి వారిని పిలిచాడంట. ప్రభువు నిలిచి వారిని పిలిచాడు. చూడండి, మనం కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం, మార్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా అధికారులు వెళుతూ ఉన్నారనుకోండి. వెళుతున్నప్పుడు మనం వాళ్ళని ఒక 10 మందిగా ఆపి మాకు న్యాయం తీర్చండి, మాకు సహాయం చేయండి అని అడగడానికి మనం పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. ముందు 10 మంది, వెనక 10 మంది కార్లు ఉంటాయి. ఆ కార్లు పొరపాటును కూడా ఆపరు. ఒకవేళ ఆపామనుకో, అడుదప్పుకోండి అని చెప్పి తొలగించుకొని వెళ్ళిపోతారు. అందులో ఉంచి ఆ యజమానుడు కూడా, ఆ యొక్క అధికారి కూడా చూస్తాడు కానీ చూడనట్టుగా వెళ్ళిపోతుంటాడు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయనకు సమస్తము సాధ్యం. ఈ లోక అధికారాలని 5 సంవత్సరాలే ఉంటాయి. ప్రతి అధికారం 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతమించి ఉండవు, పోతాయి. కానీ ప్రభువు యొక్క అధికారం ఎప్పటికీ శాశ్వతంగా ఉండే అధికారం. ప్రభువు యొక్క అధికారం ఉన్నతమైనది. ఆ ప్రభు గొప్పవాడు. విని నిలిచి వారిని పిలిచాడట. పిలిచి నేను మీకు ఏమి చేయగోరుచున్నాను అని వారిని అడుగగా వారు వెంటనే ఏమని చెప్పారు? ప్రభువా, మా కన్నులు తెరవమనిరి. కాబట్టి యేసు కనికరపడి
యేసయ్య ఏం చేశాడండి? కనికరపడి వారి కన్నులు ముట్టెను గనుక వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కనికరమునకు హద్దులు లేవండి. యేసయ్య కనికరానికి హద్దులు లేవు. మనం ఎవరి మీదైనా ప్రేమ చూపించామనుకోండి, మరి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాం అనుకోండి, పక్కన వాళ్ళు ఎవరొకళ్ళు ఏమంటారు తెలుసా? ప్రేమకు హద్దులు ఉండాలి, హద్దు మీరకూడదు, కొలతలు ఉండాలి అంటుంటారు. కానీ యేసయ్య ప్రేమ నీ ఎడల, యేసయ్య కనికరం నీ ఎడల హద్దులు లేని కనికరం, హద్దులు లేని ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో గొప్పదో చూడండి. నీ దౌర్బల్యాన్ని చూస్తున్న దేవుడు కాదు, నీ బలహీన స్థితిని చూస్తున్న దేవుడు కాదు, నీ కొద్దిపాటి జీవితాన్ని చూస్తున్న దేవుడు కాదు, నీవు భక్తిగా ఉన్నావా లేదని చూసి నిన్ను ప్రేమించే దేవుడు కాదు, నీవు ఇంకా పాపంలో ఉన్నావు కాబట్టి నీ పాపంను పడి చచ్చిపో అని చెప్పి చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, నీ దుర్మార్గత నిన్ను పట్టి పీడిస్తుంది, నీ బతుకు అంతే అని రాస్తున్న దేవుడు కాదు, నీ మీద కనికరపడి నిన్ను బాగు చేయాలనుకున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరం తరతరములు ఉంటుంది. ఆయన కనికరం నిత్యం ఉండేది. ఆయన కనికరం నిన్ను బలపరిచి స్థిరపరిచేది. ఆయన కనికరం నిన్ను బ్రతికించేది. ఆయన కనికరం నీకు తోడై నిన్ను నడిపించేది. త్రోవ పక్కన కూర్చున్న గుడ్డి వారి మీద కనికరపడి వారిని ముట్టి స్వస్థపరచగా వారు కన్నులు తెరవబడి యేసు వెంట వెళ్ళిపోయారంట వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కళ్ళు వచ్చేసాయి, మేము బాగుపడ్డాం. ఎందుకని? యేసు వారిని ముట్టాడు. ఎప్పుడైతే వారిని ముట్టుకున్నాడో వారు వెంటనే చూపు పొందారు. ఆపరేషన్ సిద్ధం చేయండి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోదండి, కత్తులు సిద్ధం చేయండి అని చెప్పలా. అర్థమవుతుందా? పడక మీద వాడిని పడుకోబెట్టి తీసుకుని చెప్పలా. ఆయన వ్రేళ్ళు, ఆయన చేతులు ఏం చేసింది తెలుసా? ఆపరేషన్ చేసేసాయి. హల్లెలూయా. కన్ను మూసి కన్ను తెరిచే లోపు క్షణాలలో అద్భుతం జరిగిపోయింది. ఎందుకని తెలుసునా? ఆయన మానవ అవయవ నిర్మాణకుడు. ఆయన తన పోలిక చప్పున, తన రూపము చప్పున, తన దృష్టి పెట్టి మనల్ని చేసినవాడు, తన ఆలోచన చప్పున మనల్ని చేసినవాడు. మనలో ఉన్న ఊపిరి ఆయనది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మనం ఆయన సృష్టించిన వారమై ఉన్నాము. వితిన్ సెకండ్స్లో వారి కళ్ళు బాగుపడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు యేసుతో కూడా వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠరోగంతో బాధపడుతున్న వారిని చూసి కూడా యేసు ప్రభు వారి కుష్ఠరోగం నుంచి వారిని విడిపించాడు. వాళ్ళు కూడా వచ్చి ప్రభు దగ్గర ఏమని తెలిసిన, అయ్యా మమ్మల్ని ఊరి వెలుపలి పెట్టారే, మమ్మల్ని మాకు వచ్చిన వ్యాధిని బట్టి, మాకు వచ్చిన రోగాన్ని బట్టి. ఏమంటే ఒక వ్యాధి వస్తే, రోగం వస్తే వాళ్ళు మనుషులు కాదా? మనుషులు కాదండి, మనుషులు కాదా? మనుషులే. నేడైనా రేపైనా నీవైనా నేనైనా ఎవరైనా లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. ముందు వెనుక తేడా అంతే. ఎవరు ముందు వెళ్తారో తెలియదు, ఎవరు వెనకాల వెళ్తారో తెలియదు, మొత్తం మీద వెళ్ళాల్సింది మాత్రం ఖాయం. కానీ వారికి ఉన్న రోగాన్ని బట్టి వారిని ఊరి వెలుపలికి పంపించారు. వారు ఏ వ్యాధితో ఉన్నారు అంటే కుష్ఠరోగంతో ఉన్నారు. కుష్ఠరోగంతో ఉన్న స్థితిని బట్టి వారిని ఊరి వెలుపల పెట్టారు. వారికి ఆహారం ఇచ్చేవాడు లేడు, నీళ్ళు ఇచ్చేవాడు లేరు, వసతులు ఇచ్చేవారు లేరు, వస్త్రాలు ఇచ్చేవారు లేరు, వారిని పరామర్శించేవారు లేరు. మీ కర్మ, మీరు బతకండి సాగమంటారు, మీ ఇష్టం, మీరు మాత్రం ఊళ్ళోకి వచ్చారని మేమందరం రాళ్లతో కూడా చంపేస్తాం అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చెప్పి వాళ్ళు భయపెట్టి వాళ్ళని దూరం పెట్టినాళ్ళు. యేసు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలిసి దూరమున నిలిచి, ఒక్కసారి ఆలోచన చేస్తేనే గుండె తరికిపోద్ది. దూరమున నిలిచి వాళ్ళు కేక వేసి అడుగుతున్నారంట యేసయ్యని. అవకాశం లేదు, దగ్గరకు వచ్చే అవకాశం లేదు, ఊళ్ళోనికి వచ్చే అవకాశం లేదు, 10 మందితో ఉండే అవకాశం లేదు, భార్య పిల్లలను చూసుకునే అవకాశం లేదు, వారు కట్టుకునే ఇళ్లలో ఉండే అవకాశం లేదు. వారి పరిస్థితి అగమ్య గోచరం. చావు బతుకుల మధ్యలో వేలాడుతూ ఎదురు చూస్తున్న దినాలు వాళ్ళ జీవితంలో. చూడండి, మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన ఎత్తుకు
వచ్చి ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని "ఉమ్, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనతో చెప్పాను. ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం. మాట చేత స్వస్థపరిచాడండి. ఆయన మాట చెప్పగానే ఆయన వాక్కు బయలుదేరి వెళ్ళి వాని కుష్ఠరోగమును శరీరమును విడిచిపోవునట్లు చేసినది ఆయన వాక్కు ప్రత్యక్షత. హల్లెలూయా. ఆయన వాక్కులో జీవమున్నది, ఆయన వాక్కులో వెలుగు ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాట క్రియ చేయగలిగిన మాట, సృష్టించగలిగిన మాట, ఆయన మాట వెలుగు పుట్టించగలిగిన మాట, బ్రతికించగలిగిన మాట, జీవవాయువును పంపగలిగినదైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. నాకిష్టమే. ఆ మాట చూసారా? యేసు ప్రభు కనికరపడి చూద్దాంలే, అయ్యో అంత బాధపడుతున్నావా, అయ్యో పాపం, అవునా ఎవరు చెప్పలేదే నాకు, అయ్యో అయ్యో చేద్దాంలే, బాధపడు మాకులే. పెద్దవాళ్ళు చెప్పే మాటలు ఏ కదా, కొంచెం సౌండ్ పార్టీ డబ్బు ఉన్న వాళ్ళు చెప్పే మాటలు ఏ కదా, అధికారం కలిగిన వాళ్ళు చెప్పే మాటలు ఏ కదా, చేద్దాం భయపడు మాకు, బాధపడు మాకండి అమ్మ, అయ్యో అయ్యో ఎందుకు అంత బాధపడు మాకండి, చేద్దాంలేమ్మా చేద్దాం, కొంచెం టైం రాని ప్రధాన టైం ఉంది, టైం వచ్చినప్పుడు చేద్దాం అంటారే కానీ చెయ్యరు. కనికరం చూపినట్లే ఉంటారే కానీ కనికరం చూపించరు. ప్రేమ చూపించినట్లు ఉంటారే కానీ ప్రేమ చూపించరు. నీ బాధ నా బాధమ్మా అన్నట్టు ఉంటారే కానీ నిజమైన బాధ చూపించరు. యేసు అంటున్నారు, కనికరపడి నాకిష్టమే నువ్వు వెంటనే శుద్ధుడవు కమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎంత గొప్పవారు చెప్పనండి. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేసే దేవుడును కాను. పాపులు వచ్చారు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. వ్యభిచారులు వచ్చారు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. నరహంతకులు వచ్చారు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. బలహీనులు వచ్చారు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. వ్యాధిగ్రస్తులు వచ్చారు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. దయ్యాలు పట్టిన వారు వచ్చారు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. కుంటి వారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. గుడ్డి వారు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, త్రోసివేయలేదు. నా దేవుడు నిన్ను త్రోసివేయని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహా గొప్ప కనికరం గల దేవుడు. ఆయన కనికరానికి హద్దులు లేవు. ఆయన కనికరం నిరంతరం ఉంటుందంట. చూడండి 103వ కీర్తన 17-18 వచనాలు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి గైకొని వారి మీదను నడుచుకుని వారి మీదను యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కనికరముండును. దేవునికి స్తోత్రం. 18వ వచనం. ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తరమును నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన కనికరమునకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన దీవెనలకు హద్దులు లేవు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథం 7:18. తన స్వాస్థ్యంలో శేషించిన వారిని దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడున్నాడా? ప్రశ్నిస్తున్నాడు. ఒక ప్రశ్న వేశాడు అక్కడ చూడండి. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి, నీ దోషమును పరిహరించి, నీ పాపమును పరిహరించి, హద్దులు లేకుండా మితి లేకుండా నువ్వు చేసిన దోషములు, అతిక్రమములు, పాపములు, వ్యభిచారం, అబద్ధములు, దొంగతనములు, దూషణకరమైన మాటలు, హానికరమైన జీవితం, వాటన్నిటినీ ప్రభువు చూడక ప్రేమించి క్షమించి నీ ఎడల దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన
నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా అంటున్నాడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడంట. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. దేని యందు సంతోషించువాడు ఆయన? కనికరము చూపుటయందు సంతోషం. ఆయనకు కనికరము చూపడం అంటే ఎక్కడ లేని సంతోషం. ఈరోజు నువ్వు కనికరం చూపగలుగుతున్నావా? కనికరము చూపని వాడు కనికరము లేని కఠినమైన తీర్పు పొందుతాడని యాకోబు పత్రికలో రాయబడింది. కనుక నువ్వు కనికరము గల వాడవై జీవించాలి. నా దేవుడు కనికరము గల దేవుడు, కనికరించువాడు. బీదలను చూసి కనికరించాడు, ఆకలితో ఉన్న వారిని చూసి కనికరించాడు, వ్యాధిగ్రస్తులను చూసి కనికరించాడు, కడు స్థితి దీన స్థితిలో ఉన్న వారిని చూసి కనికరించాడు, దిక్కు లేని వారిని చూసి కనికరించాడు, ఓదార్పు లేని వారిని చూసి కనికరించాడు. కఠిన స్వభావముతో నడుస్తున్న ఈరోజు అనేక మంది ప్రజలు ఉన్నారు. ప్రతి చోట మనకు కఠిన హృదయము కలిగిన ఫరోలు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? ఫరో రాజుల వంటి స్వభావం కలిగిన వారు. కఠిన స్వభావం, కఠినమైనటువంటి బుద్ధి, కరడుగట్టిన హృదయం, బండలాంటి మనస్సు. ప్రభు చెప్తున్నారు, రాతి హృదయము లాంటి నీ హృదయాన్ని నేను ఎలా మారుస్తానని చెప్తున్నాడు. మాంసపు ముద్దగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో సాటి అయిన దేవుడు ఉన్నాడా? యేసయ్యతో సాటి అయిన వారు. ఎందుకని? ఆయనలా ఎవరు ప్రేమించలేదండి. ఆయనలా ఎవరు మనలను ప్రేమించలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలా ఆయన వల్లే ఏ వ్యక్తి కూడా బీదలను కనికరించలేదు. ఆయన చూపినంత కనికరం, ఆయన చూపినంత ప్రేమ, ఆయన చూపినంత కటాక్షం ఎవరు చూపించలేదు. కడు బీద స్థితిలో ఉన్న వారిని, అణగారిన వారిని, దిగజారిన వారిని, బలహీనతలో ఉన్న వారిని ప్రేమించి హక్కును చేర్చుకున్నవాడు, దారి చూపించిన దేవుడు, మార్గమై నిలిచిన దేవుడు, సత్యమందు నడిపించిన దేవుడు, అన్నిటికంటే ముందు వారి ఆకలి తీర్చి వారితో మాట్లాడిన దేవుడు, వారి స్థితిగతులను బాగు చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరొక విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3 అధ్యాయము 5, 6, 7 వచనం చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనం చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. మనం ఎలా రక్షించబడ్డాము? మనకి రక్షణ భాగ్యం ఎలా వచ్చింది అనంటే, మన నీతి క్రియలను బట్టి కాదు. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డలు. నరుని నీతి దేవుని ఎదుట మురికి పేలికలు. ఏ నరుడు తన క్రియల మూలముగా దేవుని సంతోషపరచలేడండి. ఎందుకంటే మానవ జీవితం జన్మ, కర్మ, క్రియల యందు పాపం మిళితమైపోయింది. కానీ యేసు జన్మలో పాపము లేదు, జీవితములో పాపము లేదు, ఆయన నడిచిన నడకలో కూడా పాపము. అందుకే ఆయన సూర్యుడు అస్తమించిన రోమా సామ్రాజ్యముతోనే సవాలుగా విసిరిన మాట ఈనాటికి బైబిల్లో మనం చదువుతున్నాం. ఈనాటికి దానికి సరైన ధీటి అయిన జవాబు చెప్పగలిగినవాడు, దమ్మున్నవాడు అక్కడూ లేడు. ఏంటి ఆ మాట? యేసుప్రభు చెప్పిన మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడైనను నేరస్థాపన చేయగలడా? రుజువులతో రుజువుపరచగలడా? లేడు. యేసు ఆచండ బ్రహ్మచారి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు, అన్ని నామముల కన్నా
పైనామము అను నామం. యేసు నామమున ఈ దినమున అనేక కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామములో స్వస్థతలు జరుగుతున్నాయి. యేసు నామములో దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. యేసు నామములో అనేక మంది బలహీనతల నుంచి, సమస్యల నుంచి విడిపించబడుతున్నారు. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇవ్వబడుతున్నాయి. కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రతి దానిలో రెండు ఉంటాయి కదండి, మంచి చెడు అన్నట్లుగా క్రైస్తవ జీవితంలో కూడా దాన్ని చెడుగా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. దేవుడు ఎవరి తీర్పు వాళ్ళకి అప్పగిస్తాడు. కానీ ప్రభువు ప్రార్థన చేస్తే గర్భఫలం ఇస్తాడండి. హన్నా గర్భఫలం లేక ప్రభు సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే సంవత్సరం తిరిగేసరికి ఆమె గర్భములో దేవుడు కుమారుని ఆమె చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలి. నువ్వు మోకరించి ప్రభువుని అడగడం నీకు చేతనైతే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కనికరం గల దేవుడు నీ నీతిని బట్టి నేను రక్షించలేదు కానీ తన కృప చేత తన కనికరము చప్పునే అని మాట రాశాడు చూడండి. తన కనికరము చప్పున. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 2 నుంచి 4 వరకు. మనము తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఆయన కనికరించి, కరుణ చూపించి, ప్రేమ చూపించి, వాత్సల్యం కురిపించి, తన కరుణతో ప్రతి ఆశీర్వాదం తన కుమారుని ద్వారా మనకిచ్చాడు. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన పత్రిక 2:10. భక్తులు శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారుగా నడుచుకొనుచు ప్రభుత్వము నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు. ఆ వాక్యం కాదు అది. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు మనము దేవుని, ఆ మాట చూసారు ఎట్లా రాయబడిందో. ఒకప్పుడు ప్రజలము కాదు, ప్రజలం అని చెప్పుకున్నాం కానీ ప్రజలం కాదు. దేవుని పిల్లలని చెప్పుకున్నాం కానీ దేవుని పిల్లలం కాదు. ఇప్పుడైతే ఆ మాట చదవండి. ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఇప్పుడు మనము దేవుని ప్రజలం, ఇప్పుడు మనము దేవుని ప్రజలం, ఇప్పుడు మనము క్రైస్తవులం, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఒకప్పుడు మన మీద కనికరం చూపిన వారు లేరు, ఇప్పుడు మనం కనికరించబడ్డాం. ఇప్పుడు మనం కనికరింపబడిన వారమై ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనం ఏమై ఉన్నాం ఈ లోకములో? ఎప్పుడైతే కనికరించబడ్డామో, ఎప్పుడైతే పునర్జన్మ సంబంధమైన స్నానము, రక్షణ, బాప్తిజం ద్వారా వేరుపరచబడ్డామో లోకము నుంచి, ఇప్పుడు మనము దేవునికి నిజమైన పిల్లలం, నిజమైన క్రైస్తవులం అయ్యాము. కనుక ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే యాత్రికులమై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము. ఒకప్పుడు మనకు యాత్ర లేదు, ఒకప్పుడు మనం పరదేశులము కాదు, ఇప్పుడు మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాము అంటున్నాడు. అంటే రక్షించబడిన నాటి నుండి నువ్వు ఏ లిస్టులోకి వచ్చావో తెలుసునా? పరలోక సంబంధమైన లిస్టులోనికి వచ్చేసావు, దేవుని పిల్లల లిస్టులోనికి వచ్చేసావు, రక్షణ పొందిన వారి స్వాస్థ్యంలోనికి వచ్చేసావు. నీవు పరిశుద్ధ గ్రంథముందు నీ పేరు లిఖించబడింది, నీవు ఆయన స్వాస్థ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనకు సాటి అయిన, ఆయనకు సాటి అయిన దేవుడు లేడు, నీకు పోటీ అయిన మనుషుడు లోకములో లేడు. ఎందుకో తెలుసునా? ఆయనకు సాటి అయిన దేవుడు లేడు, నీకు పోటీ అయిన మనుషుడు కూడా ఉండడు. ఎందుకని అంటే నీకు ఆయనకున్న కనెక్షన్ నిన్ను ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచేసింది. ప్రైజ్ ది లార్డ్. నిన్ను వేరు చేసేసింది. లోకముతో మీకు సంబంధము లేదు. మీరు కనికరించబడి ప్రభు బిడ్డలుగా మార్చబడ్డారు. ప్రభువు మిమ్మల్ని తన రక్తముతో కొన్నాడు. మీరు మీ సొత్తు
కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కావున మీ దేహముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచండి. మీ శరీరముతో దేవుని ఏం చేయాలి? మహిమపరచండి. మీ నోటితో ప్రభువుని ఏం చేయాలి? స్తుతించండి. మీ యొక్క పెదవులతో మీరేం చేయాలి? ప్రభువుని ఆరాధించండి. మీ అంతరంగముతో ప్రభువుని కొనియాడండి. మిమ్మల్ని దేవుడు కొన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు. తన కనికరముతో నిన్ను రక్షించాడు. తన కనికరముతో నిన్ను వేరుపరిచాడు. తన కనికరముతో నీపై కుమ్మరించి నిన్ను దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. తన రక్తముతో నిన్ను కొన్నాడు. నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక సహోదరి ఒక పాట రాసింది, ప్రత్యేకమైన దానను ఈ భూమిలో యేసుకు నేను ప్రత్యేకమైన దానను. ఆ పాటను కొంతమంది ట్రోల్ చేసి ఎగతాళి చేశారు. ఎగతాళి చేయడానికి దేవుడు వాళ్ళకి నోర్లు ఇచ్చాడు, ఎగతాళి చేయని వాళ్ళే. కానీ ఆమె యొక్క అంతరంగములో ఉన్న భావన వేరు. ఏంటా ఆమె అంటుంది? నేను ఈ భూమిలో ప్రభు కొరకు ప్రత్యేకమైన దానను. 10 మందిలో నీవు ఉండు. ఒక సామెత ఉంది కదా, 10 మందిలో నీవు ఉండాలి. కానీ 10 మందిలో ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. 10 మందిలో ఉండాలి కానీ 10 మందిలో ప్రత్యేకంగా ఉండాలి. అదే క్వాంటిటీ. తామరాకును చూసారా? అది ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది, బురదలోనే పెరుగుతుంది, ఆ బురద నీళ్ళలోనే ఉంటుంది. కానీ దానికి బురద కానీ నీరు కానీ కొంచెమైనను అంటదు. కొంచెమైనను బురద అంటదు, కొంచెమైన నీరు కూడా, ఒక బొట్టు కూడా దాని మీద నువ్వు నిలబడదామని ప్రయత్నం చేసినా నిలబడదు కూడా, జారిపోద్ది. ఉప్పు సముద్రములో చేపలు ఉంటాయి, కానీ అవి అందులోనే పుడతాయి, అందులోనే ఈతతో నేర్చుకుంటాయి, అందులోనే పెరుగుతాయి, అందులోనే జీవిస్తాయి. కానీ ఒకవేళ దాన్ని మనం పట్టుకొచ్చుకొని కోసుకొని తింటే, ఉప్పు సముద్రం తెచ్చింది కాబట్టి ఉప్పు కలపవసరం తినగలుగుతావా? మళ్ళీ నువ్వేం చేయాలి? ఉప్పు వేయాల్సిందే. అంటే అర్థం ఏంటి? దానిలో ఉప్పు ఉండదు. అది ఉప్పు నీటి సముద్రములో పెరుగుతున్నా, ఉప్పు నీటి సముద్రములో జీవించినా, ఉప్పు నీటి సముద్రములో అది ఉద్భవించినా దానిలో ఉప్పు చేరదు. లోకములో నువ్వు పుట్టినా, లోక సంబంధమైన మనుషులతో నువ్వు తిరుగుతున్నా, లోక సంబంధమైన ఆచారాలను చుట్టూ ఉన్నా, లౌకికమైన ఆత్మ కలిగిన వారు నీతో జీవిస్తూ నీతో నడుస్తూ ఉన్నా, వారి స్వభావము కొంచెమైనను నీలోనికి రాకూడదు. నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకమైన దానిగాని ఎదగాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవా, నువ్వు కనికరం గల దేవుడవు నాయన, కృపగలిగిన దేవుడవు తండ్రి, వాత్సల్యపూర్ణుడవయ్యా. అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రభువును స్తుతించుచు కీర్తించుచు, తండ్రి స్తోత్రాలు, వందనాలయ్యా, కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి, నా జీవితంలో గొప్ప కార్యములు చేసిన దేవుడవు నీవేనయ్యా అని అందరూ ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి కనికరము గల దేవుడు నీ దేవుడని యెహోవా, కనికరము గల దేవుడు, నిన్ను కరుణించువాడు, నీ చెయ్యి విడివాడు, నిన్ను నాశనము చేయడు. తాను నీతో ప్రమాణం చేస్తున్నాడు. కృపా వాత్సల్యం గల దేవుడు, కన్నీరు విడుచు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన మెట్లో నడిపించగలిగిన వాడు. నీకున్న వ్యాధి అయినా, రోగమైనా, సమస్య అయినా, బలహీనత అయినా, వేదనైనా, ఆవేదనైనా, సూటిపోటి మాటలైనా, నలిగిన స్థితి అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, ఆవేదనైనా, ఏదైనా ప్రభువుతో చెప్పు. ప్రభువుని అడుగు, ప్రార్థించు, కరములెత్తి అడుగు. దావీదు కుమారుడా, ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా,
ఈ మధ్యాహ్న సమయంలో నేను దాటిపోవద్దని నువ్వు కేకలు వేయగలిగితే, నా దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిలచి నిన్ను పిలిచి నీవేమి కోరుచున్నావని నిన్ను అడుగుచున్నవాడు. ఈ మధ్యాహ్న సమయంలో అడుగు ప్రభుని అడుగు. అందరు ప్రభుని అడగండి, ప్రార్థన చేసుకోండి. దేవుణ్ణి అడుగుతూ గోజాడుతూ ప్రార్థన చేసుకోండి.